హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దమ్ము శ్రీజ గారు ఖచ్చితంగా దీపావళి తర్వాత ఎంటర్ అవుతారని చెప్పేసి 7 రోజుల ముందు వీడియో పెట్టాను. ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాను. ఆ వీడియో క్లిక్ చేసి మీరు చూడండి. 7 రోజుల ముందే చెప్పేసా. పక్కా 100% డామ్ షూర్ అని చెప్పేసి. అలాగే ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోతారు కదా! ఇక్కడ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఆవిడ ఎవరిని నామినేట్ చేస్తారు? వీళ్ళిద్దరి మీదే గ్రాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది దమ్ము శ్రీజ గారికి. ఒకవేళ తుప్పాస్ రీజన్‌లో చెప్పి వేరే వీక్ కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేస్తే దమ్ము శ్రీజ గారు లెగరు. అగాధ పాతాళంలోకి మళ్ళీ పడిపోతారనమాట. ఫ్రెండ్స్ కంప్లీట్‌గా చెప్తాను. ఈ వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి. లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేసిన హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ దమ్ము శ్రీజ గారు హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనకు నామినేషన్ ప్రక్రియలోనే ఇద్దరిని స్ట్రాంగెస్ట్ పాయింట్లు చెప్పి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేసి పడదొబ్బాలి. నామినేషన్‌లో పెట్టాలి. ఖచ్చితంగా ఎవరెవరంటే తనూజ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇద్దరిని కూడా ఖచ్చితంగా నామినేట్ చేయాలి. వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తేనే ఈవిడ ముందుకెళ్తది రాకెట్ లాగా. ఎందుకనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడు తనూజ గారిని ఎవరు నామినేట్ చేసినా సరే తనూజ గారు బయట ఏం పోర్ట్రేట్ అవుతుందో మీకు తెలుసా? తనూజ గారు సూపర్ డూపర్ డూపర్ సూపర్ అని చెప్పి తనూజ గారికి ఓట్లు విపరీతంగా పడిపోతుంటాయి. తనూజ గారి గ్రాఫ్ ఇగో ఎప్పుడు నామినేషన్‌లో ఉన్నా సరే 50% ఓటింగ్ దరిదాపుల్లో కూడా తనూజ గారు ఎవ్వరు కూడా రీచ్ అవ్వలేరు. 100% డామ్ షూర్‌గా చెప్తున్నాను. తనూజ గారి గ్రాఫ్‌ని టచ్ చేయలేరనమాట. అలాంటిది ఈవిడ తనూజ గారిని టచ్ చేస్తే ఎందుకంటే ఈవిడ ఇంటర్నేషనల్ మొత్తం ఛానల్ అన్నింటిలో కూడా వస్తుందనమాట. నాతో సహా అందరూ పెట్టారు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ కామనర్స్ అందరికి కూడా ఎందుకు తీసుకొచ్చారు అగ్ని పరీక్ష షో పెట్టి బొక్క అని చెప్పేసి గొంతులు చించుకున్నారు మొత్తం ఈ 2 వారాల్లో కూడా నాతో సహా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చిన తర్వాత ఈవిడ ఈ టచ్ చేసింది అనుకో తనూజ గారిని టచ్ చేసింది అనుకో పబ్లిక్ అందరూ కూడా ఆలోచిస్తారు అనమాట. ఎవరైతే ఓట్లేసి ఇప్పటివరకు గెలిపించుకున్నారో తనూజ గారిని అందరూ కూడా ఆలోచిస్తారన్నమాట. అసలు ఏం జరుగుతుంది కొంపలోని అని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈవిడ మాట ప్రతి ఒక్కరు వింటారు. ఎందుకంటే అందరూ కూడా శ్రీజ గారు రావాలి అని చెప్పి కోరుకున్నారు కదా! ఈవిడని ఎవరైతే నామినేట్ చేస్తారో ఈవిడ పాయింట్లు శ్రద్ధగా, జాగ్రత్తగా చేతులన్నీ దండలు కొట్టుకొని శ్రద్ధగా ఆలకింతారు. అప్పుడు శ్రీజ గారు చెప్పింది కరెక్టే కదా! 3 వారాలు ఏం పీకింది? 4 వారాలు ఏం పీకింది తనూజ? అందరూ కూడా నెడితేనే కదా వచ్చారు. నెడితేనే కదా ఈ అమ్మాయి వచ్చింది. బెడ్ టాస్క్‌లో చూసుకున్నట్లయితే నెట్టారు. తర్వాత ఈ చెక్కల టాస్క్‌లో చూసుకున్నట్లయితే నెట్టారు. తర్వాత వాటర్ టబ్ టాస్క్‌లో చూసినట్లయితే నెట్టారు. తనూజ నెడితేనే కదా వచ్చింది. ఈ వాడి ఏం పీకింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. దమ్ము శ్రీజ గారి చెప్తే. కరెక్ట్‌గా ఈవిడనే గుచ్చాలి. తనూజ గారినే గుచ్చాలి నామినేషన్‌లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గుచ్చాలి. వెన్నుపోటు అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్‌ని నువ్వు ఏం ఆడావు పవన్ కళ్యాణ్? నాకు కోణం ఒక్కవైపే చూశాను నేను. రెండో వైపు చూస్తే నీ ఆటే లేదురా. నీ ఆట లేదు. ఎందుకుంటది నీ ఆట? నువ్వు ఇంకోటి తెలుసా? ఆ రోజు షూ ఇలాగలా చూసి నువ్వు కెప్టెన్ అయ్యావు. అది కూడా బయట నుంచి చూశాను. నువ్వు అన్‌ఫెయిర్. అసలు నువ్వు ఆటే ఆడలేదు. 3 వారాలు స్కోప్ రాలేదు. స్కోప్ రానప్పుడు ఏం చేయాలి? ఏదో పని చేసుకుంటూ ఉండాలి. హౌస్ ఓనర్ అయ్యావు, టెనెంట్స్ అయ్యావు, అక్కడ ఫ్లోరా గారితో మొత్తం అన్ని పిలిపించావు. నెక్స్ట్ అయ్యావు. ఏమయ్యావు? అమ్మాయిలు రీతు చౌదరిని పట్టుకున్నావు, తర్వాత ఈవిడ్ని పట్టుకున్నావు, ఆవిడని పట్టుకున్నావు. అంతే తప్ప నీ ఆట ఎక్కడ కనిపించింది అని చెప్పి స్ట్రాంగెస్ట్ పాయింట్లతోటి పవన్ కళ్యాణ్ కనుక నామినేట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతుంది దమ్ము శ్రీజ. స్ట్రాంగెస్ట్ పాయింట్లు చెప్పి తనూజ గారు నామినేట్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దమ్ము శ్రీజ. వల్ల గుద్దుమని చెప్తున్నాను. వీళ్ళిద్దరికీ గుచ్చాలి గుచ్చు. అప్పుడు ఏంటంటే గుచ్చు బిగించుకుంటుంది వీళ్ళందరికీ. ఎందుకంటే దమ్ము శ్రీజ గారు రావాలి అని చెప్పి దొబ్బారు కదా! శ్రద్ధగా ఆలకిస్తారు. మళ్ళీ చెప్తున్నా శ్రద్ధగా ఆలకిస్తారు. దమ్ము శ్రీజ గారు చెప్పింది కరెక్టే. తనూజ విషయంలో చేసింది కరెక్టే. ఇద్దరు కూడా ఆలకించి ఏంటంటే మనకి అప్పుడు వీళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ పడిపోదు. ప్రజలు ఆలోచిస్తారు. ఉంటారు. హౌస్ కొంపలో ఉంటారు. ఈవిడ ఎలిమినేట్ చేసినా సరే కొంపలో ఉంటారు. కొంపలో ఉన్న తర్వాత ఇప్పుడు నామినేట్ చేస్తారు కదా! బిగ్ బాస్ వేసిన స్ట్రాటజీలో అసలకే బిగ్ బాస్ మండిపోయి ఉన్నాడు. ఎందుకంటే నేను కామనర్స్ అందరం తీసుకొచ్చాను కరెక్టే. దాంట్లో అన్‌ఫెయిర్ ఎవరికి జరిగింది? దమ్ము శ్రీజ గారికి జరిగింది. దమ్ము శ్రీజ గారి మీద మళ్ళీ చాలా కాంట్రవర్సీలు నడిచాయి. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ నేనే చెప్పాను. ఇప్పుడేంటంటే ఈవిడ ట్రిగ్గర్ అయ్యి ఈవిడ కోపం దేనికి పడతదో, ఏ విషయం మీద కోపపడతదో
ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాడు. అప్పుడు దొమ్ము శ్రీజ గారు కత్తి మీద స్కేటింగ్ బూట్లు వేసుకున్న సై అని వెళ్తే కప్పు కొడుతుంది పక్కగా. లేదనుకుంటే అటు తిప్పి ఇటు తిప్పి అయినా బ్యాలెన్స్ అయితే కింద డమాలమని గ్రాఫ్ ఎలా పడిపోతుంది. ఓకేనా? ఈవిడు కూడా ఫుల్ నెగిటివ్తోనే వెళ్ళింది. ఎప్పుడు 3 వారాల్లో ఎలిమినేట్ అయిపోతే తలనొప్పే లేకపోను. కరెక్ట్గా మంచి వాళ్ళు అవుతున్నారు, పాజిటివ్ ఎపిసోడ్లో పడుతున్నాయి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, దివ్య నిఖిత కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి అని చెప్పేసి పబ్లిక్ ఎప్పుడైతే గ్రహించారో అప్పుడు కరెక్ట్గా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిపింది. ఓకేనా? ఆవిడని ఒక్కడు తెస్తే బాగుంటుంది, సరిపోద్ది బస్. వీళ్ళు ఎందుకు మాస్క్ మన హరీషు, మర్యాద మనీషు, ప్రియా గారు ఎందుకు చెప్పండి? వీళ్ళకి మళ్ళీ రాజసింహాసనం మీద కుర్చీలు, మళ్ళీ వీళ్ళు ఎలిమినేట్ చేయమన్నాడు ఎందుకు? తీసుకొచ్చేసి కదా వైల్డ్ కార్డ్ అంటే ఒకరిని తీసుకొచ్చి సరిపోద్దిగా, ఎందుకు ఈ పెంట మంది మళ్ళీ మనకంతా అది. ఫ్రెండ్స్, ఇంకా దొమ్ము శ్రీజ గారు వీళ్ళిద్దరిని నామినేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ తనుజాని. లేదా ఇక్కడ కూడా గ్రాఫ్ పడిపోయే సూచనలు అయితే వీళ్ళిద్దరిని ప్రజెంట్ నిలదొక్కుకోవాలి, హౌస్లో కొంపలో ఉండాలని చెప్తే వీళ్ళిద్దరికి స్ట్రాంగ్ పాయింట్ పెట్టి ఉండాలి. తప్పాస్ రీజన్లు పెట్టి ఎవరన్నా నామినేట్ చేసింది అనుకోండి, రాముని కానీ సాయి శ్రీనివాస్ కానీ, సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడండి ఈ వారం. మనకి రాము కూడా డౌటే. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఈవిడ బయటికే తెలిపింది, టైఫాయిడ్ ఫీవర్ వల్ల బాధపడుతుంది కాబట్టి ఈవిడ బయటికి వెళ్ళిపోయింది. ఎవరు మనకి ఈవిడ బండగొంతు వేసుకొని మాట్లాడుతుంది కదా, ఆవిడ వెళ్ళిపోయింది, టైఫాయిడ్ ఫీవర్ అంట ఆవిడకి. ఓకేనా? ఆవిడ వెళ్ళిపోయి ఐష వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆవిడ వస్తుంది అనుకుంటే 99.99% ఆవిడ రాదు హౌస్లోకి. ఎందుకంటే ఆవిడకి కాల్లో నుంచి ఫీవర్ స్టార్ట్ అవుతుంది, టైఫాయిడ్ ఫీవర్ బేగా తగ్గదు. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే క్యాన్యులని పెట్టి ఇండిషన్ రోజు గుర్చాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్యాబ్లెట్లు వేస్తూ ఉండాలి, ఎందుకంటే టైఫాయిడ్ ఫీవర్ నాకు వచ్చి వచ్చింది, చిక్కిందంటే వచ్చేస్తుంది ఫీవర్. సరే, ఇప్పుడు తుప్పాస్ పాయింట్లు పెట్టి దొమ్ము శ్రీజ గారిని ఏమన్నా ఎలిమినేట్ చేస్తే గ్రాఫ్ ఇంకేం ఉండదు, అలా పడిపోతుంది. అరే ఏంట్రా ఇది, తుప్పాస్ రీజన్ ఫేక్ ఆడిందిరా, నిజంగా ఫేక్, సేఫ్ గేమ్ ఆడేసింది అంతే, తప్పించుకోవడానికి సేఫ్ గేమ్ ఆడేసింది అంతే అని ఖచ్చితంగా బయట నుంచి వస్తాయి, లోపల నుంచి వస్తాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అరే ఏంట్రా ఎలా చేసింది ఏట్రా, అనవసరంగా సపోర్ట్ చేశాం కదరా, వీక్ కంటెస్టెంట్స్ ఎందుకురా నామినేట్ చేసింది, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చేస్తే ఒక అందం చందం అయితే ఉంటుందిరా అని చెప్పేసి అయితే అనుకుంటారు అనమాట. అప్పుడు గ్రాఫ్ అయితే ఉంటుంది, ఉండదు కాదు, పడిపోదు మొత్తం అంతా. అయినా సరే బిగ్ బాస్ హౌస్ ఉంచాడు అనుకోండి, నేను చెప్పాను కదా ఈవిడికి మండిపోయి టాస్కులు పెడతారని చెప్పేసి ఆ టాస్కులే పెడతాడు. ఓకేనా? సంజన గారిని కన్ఫెషన్ రూమ్లో గంట పిలుస్తారు, దొమ్ము శ్రీజ ఎర్రెక్కిపోయి ఉన్నందుకు టాస్కులు అయితే పెడతారు. దివ్య నిఖితాని కానీ ఒకవేళ కన్ఫెషన్ రూమ్లోకి పిలిస్తే దొమ్ము శ్రీజ ఇలాగ ట్రిగ్గర్ అయిపోవాలి, ఇలా ఫిగర్ అయిపోవాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆవిడ కోప్పడిపోవాలి నీ మీద, అనవసరంగా అరిచేయాలి అని చెప్పేసి ఏదైనా చిన్న సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చాడు అనుకున్నా ఖచ్చితంగా జరుగుద్ది. జరగదని అనట్లే, నీ 7 రోజుల ముందే నేను చెప్పాను కదా వస్తుందని చెప్పి. మరి ఇప్పుడు బిగ్ బాస్ స్ట్రాటజీలు కూడా చెప్పాలి కదా, అలా పెడితే ఖచ్చితంగా ఏంట్రా ఇలాగైపోయింది ఏంట్రా, చిచ్చి అనవసరంగా కర్మ, భగవంతుడా అనవసరంగా పంపించి మళ్ళీ నెత్తి మీద వేసుకున్నాం కదరా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇన్ని ఉన్నాయండి, ఇవన్నీ దాటుకొని కత్తి మీద జయ్యం దోసుకెళ్ళిపోతే కప్పి విడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి, తుప్పాసు నామినేట్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ కామెంట్ అయితే కింద తెలియజేయండి. దిస్ గోపి సైనింగ్ ఆఫ్, సీ యు నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ వీడియో పెట్టిన సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.